హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం ఓస్నాప్ కమాండ్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా డెఫినిషన్. దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు స్నాప్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెన్ యు ఆర్ పికింగ్ ఏ పాయింట్. ఈ ఓస్నాప్ టూల్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఏ డయాగ్రామ్ క్యాప్చర్ చేసినా ప్రాపర్ కనెక్టివిటీ ఉండాలి అంటే, ఖచ్చితంగా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉండాలి అంటే ఓస్నాప్ పాయింట్స్, అన్ని పాయింట్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేయడం తెలుసుకుంటే ఏ ఆబ్జెక్ట్ అయినా మనం క్యాప్చర్ చేయొచ్చు విత్ 100% క్వాలిటీ. అంటే ఎలాంటి మిస్టేక్స్, ఎలాంటి గ్యాప్స్, ఎలాంటి ఓవర్లాప్స్ ఏమీ లేకుండా మనం ఓస్నాప్ టూల్ని యూజ్ చేసి ప్రాపర్గా ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్యాప్చర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్రతి పాయింట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో కూడా చూడొచ్చు. అలాగే మనం చేసే ప్రతి ఎగ్జాంపుల్లో కూడా ఓస్నాప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు కూడా మనం చూడొచ్చు. ముందుగా మనకి ఓస్నాప్ పాయింట్స్ గురించి చూస్తే ఆల్రెడీ మనం ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ అండ్ క్వాడ్రంట్, ఈ 4 పాయింట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసాం. దాని మీద చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చేసాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే కనుక నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి అక్కడి నుంచి వెళ్ళి ఆ వీడియోని అయితే వాచ్ చేయండి. అయితే మరీ ఎండ్ పాయింట్ని ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఓస్నాప్లో అవైలబుల్గా ఉన్న పాయింట్స్ మనకి అట్ ప్రెజెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా వైవాలో కానీ ఓస్నాప్తో పాటు ఓస్నాప్ పాయింట్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అని కూడా అడిగే అవకాశం ఉంది. సో చాలా ఇంటర్వ్యూస్లో అడగడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఓస్నాప్ పాయింట్కి సింబల్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. సో అలాగే ఒక సింబల్ చూపించి ఆ సింబల్ ఏ ఓస్నాప్ పాయింట్కి సంబంధించిందైనా సరే మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సింబల్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి కాబట్టి ఈ సింబల్స్ని మీరు నోట్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో ఓకే, సో ముందుగా మనం పాయింట్స్ గురించి వెళ్దాం. సో పాయింట్స్ గురించి వెళ్తే మనకి ఇక్కడ చాలా పాయింట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పాయింట్ అనేది నేను ఇక్కడ డయాగ్రామ్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ని డీటెయిల్గా చూసుకుంటే ముందుగా మనం ఎండ్ పాయింట్ అండ్ మిడ్ పాయింట్, ఈ 2 పాయింట్లని అయితే మనం డిస్కస్ చేద్దాం. ఎండ్ పాయింట్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, చాలామందికి తెలుస్తుంది. ఎండ్ పాయింట్ అంటే లైన్కి ఆ చివర ఈ చివర ఉంటుంది, ఆ ఎండ్లో ఈ ఎండ్లో, ఆ చివర ఈ చివర. సో ఎండ్ పాయింట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎండ్ పాయింట్ లైన్ దగ్గర ఉంటుందని మనం చెప్పొచ్చు, లేదా లైన్ కాకుండా వేరే ఆబ్జెక్ట్కి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని అడగవచ్చు, లేదా రెక్టాంగిల్కి ఎండ్ పాయింట్ ఉంటుందా అని అడగవచ్చు. సో రెక్టాంగిల్కి కూడా ఎండ్ పాయింట్ ఉంటుంది. సో 4 కార్నర్స్లో ఉన్నది ఎండ్ పాయింట్. సో అలాగే మనం ఆర్క్ క్యాప్చర్ చేసినప్పుడు ఆర్క్ కూడా ఎండ్ పాయింట్ ఉంటుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం పాలిగన్, సో పాలిగన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చూడకపోతే ఒకసారి మీరు పాలిగన్ వీడియో ఒకసారి చూడండి. సో మనం 3 సైడ్స్ నుంచి 1024 సైడ్స్ వరకు మనం ఏ సైడ్ డ్రా చేసినా సో ప్రతి పాయింట్లో కూడా మనకి ఎండ్ చూపిస్తుంది. అలాగే బిట్వీన్ 2 ఎండ్ పాయింట్స్ కూడా మనకి మిడ్ పాయింట్ చూపిస్తుంది. సో ఒక ఆబ్జెక్ట్ ఒక పాయింట్ కాకుండా వేరే వేరే ఆబ్జెక్ట్కి ఏ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనకి క్లీన్గా తెలియాలి. సో అప్పుడే మనం ప్రాపర్గా ఈ ఓస్నాప్ టూల్ని యూజ్ చేసి మనం 100% క్వాలిటీతో ఏ డయాగ్రామ్నైనా మనం క్యాప్చర్ చేయగలుగుతాం. సో ఎండ్ అండ్ మిడ్, సో ఇవి 2 పాయింట్లు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఈ 2 పాయింట్లు మనం ముందుగా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇంకొకసారి ఆర్క్తో ఎలా చేయాలి, సో అలాగే మనం రెక్టాంగిల్ మధ్యలో ఎలా చేయాలి, అలాగే పాలిగన్తో ఎలా చేయాలి కూడా మనం చూడొచ్చు. సో ఎండ్ అండ్ మిడ్ వీటిని మళ్ళీ మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో అలాగే ఎండ్ మిడ్ తర్వాత ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే కూడా మనకు తెలుసు, ఈ 2 ఆబ్జెక్ట్లు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ పాయింట్ని మనం ఇంటర్సెక్ట్ పాయింట్ అంటాం. అలాగే సర్కిల్కి మధ్యలో సెంటర్ పాయింట్ ఉంటుంది. రెక్టాంగిల్కి ఏ పాయింట్ ఉంటుందని కూడా చాలామంది అడగవచ్చు. రెక్టాంగిల్కి మధ్యలో మనకి జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ ఉంటుంది. అలాగే మనం పాలీలైన్తో ఏమైనా క్లోజ్డ్ ఆబ్జెక్ట్ క్యాప్చర్ చేసినా సరే ఆ మధ్యలో కూడా జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ ఉంటుంది. సో సెంటర్ పాయింట్ వేరు, జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ వేరు. సో పాలీలైన్స్ మధ్యలో ఉండే పాయింట్నే మనం జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ అని అంటాం. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో సెంటర్ పాయింట్ ఆల్రెడీ మనకు తెలుసు. సెంటర్ పాయింట్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే సర్కిల్కి, అలాగే మనం ఆర్క్స్ ఏమైనా క్యాప్చర్ చేస్తే ఆర్క్స్కి అక్కడ దొరుకుతుంది. అలాగే క్వాడ్రంట్ పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. క్వాడ్రంట్ పాయింట్ అంటే క్వార్టర్, 0 degrees, 90 degrees, 180 degrees అండ్ 270 degrees. సర్కిల్కి 4 కార్నర్స్లో మనకి ఇక్కడ క్వాడ్రంట్ పాయింట్ అనేది దొరుకుతుంది. అలాగే ఇంటర్సెక్ట్ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. నోడ్,
సో నోడ్ అంటే ఆల్రెడీ మనం పాయింట్ గురించి డిస్కస్ చేసాం. పాయింట్ ఎక్కడ ప్లేస్ అయింది అంటే ఆ ప్లేస్ అయిన పాయింట్ని మనం ఏమైనా రికగ్నైజ్ చేయాలి అంటే అక్కడ మనం నోడ్ అనే పాయింట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్ ఉంటుంది. సో లేదా ఆ పాయింట్ని బేస్ చేసి మనం వేరే ఆబ్జెక్ట్ ఏమైనా క్యాప్చర్ చేయాలి అన్న నోడ్ పాయింట్తో మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆ పర్టికులర్ ఏరియాని. ఓకే, సో జియోమెట్రిక్ సెంటర్ పాయింట్, అలాగే ట్యాంజెంట్. సో ట్యాంజెంట్ మనం సర్కిల్స్తో ఒక సర్కిల్ నుంచి వేరే సర్కిల్కి కానీ లేదా ఒక లైన్ నుంచి వేరే లైన్ కానీ ఎగ్జాక్ట్గా లైన్ని సర్కిల్కి మనం ట్యాప్ చేయాలన్నా, సర్కిలే కాదు ఒక సర్కిల్కి ఒక లైనే కాదు ఒక సర్కిల్కి ఇంకొక సర్కిల్ అయినా సరే మనం కరెక్ట్గా ట్యాంజెన్సీ పాయింట్ మీద మేట్ చేయాలంటే సో ఇక్కడ ట్యాంజెంట్ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ట్యాంజెంట్ పాయింట్ పర్టికులర్గా ఇక్కడే ఉండదు. సో ఆపోజిట్ ఆబ్జెక్ట్ని బట్టి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి మనం ఆర్క్స్ డ్రా చేసినా లేదా వేరే సర్కిల్ ఈ సర్కిల్ని ట్యాంజెంట్తో డ్రా చేసినా లేదా లైన్ డ్రా చేసినా ఈ ట్యాంజెంట్ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం డీటెయిల్డ్గా ప్రాక్టికల్లో అయితే మనం చూద్దాం. ఓకే, సో అలాగే ఎక్స్టెన్షన్ పాయింట్. సో ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది, ఈ లైన్ బేస్ చేసి ఇంకొక లైన్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి, ఈ మధ్యలో మనకు అవసరం లేదు. సో అలాంటప్పుడు ఈ బేస్ని కరెక్ట్గా తీసుకోవడం కోసం మనం దీని నుంచి ఎక్స్టెన్షన్ లైన్ అనేది తీసుకొని ఈ ఎక్స్టెన్షన్ లైన్తో మనం ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఎక్స్టెన్షన్ పాయింట్ ఆన్లో పెట్టుకొని ఈ లెంత్ని మనం అంటే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా డ్రా చేసేయచ్చు, ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ రావాలి. సో కానీ రెండు ఈక్వల్ హైట్లోంచే స్టార్ట్ అవ్వాలి. సో అలాంటి కండిషన్లో మనం ఎక్స్టెన్షన్ లైన్ వాడచ్చు. సో అలాగే పర్పెండిక్యులర్ అంటే మనకి తెలుసు ఈచ్ టు అదర్ 90 degrees అయితే ఉండాలి. సో అయితే పర్పెండిక్యులర్ చేసేటప్పుడు ప్యూర్ హారిజంటల్ ప్యూర్ వెర్టికల్ అయితే మనకు పర్పెండిక్యులర్తో అవసరం లేదు. కానీ కొన్ని కండిషన్లో స్లాంట్ లైన్ క్యాప్చర్ చేస్తాం. స్లాంట్ లైన్ క్యాప్చర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం పర్పెండిక్యులర్ ఓ స్నాప్ పాయింట్ని యూజ్ చేస్తేనే మనకి ఇక్కడ పర్పెండిక్యులారిటీ అనేది వస్తుంది. సో తర్వాత ఇన్సర్షన్ పాయింట్. సో ఇది ప్రస్తుతానికి మనకి తెలీదు, పక్కన పెట్టేసాను. ఎందుకు అంటే మనం బ్లాక్స్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి ఇన్సర్షన్ పాయింట్ని ఒక్కటే ఆపి సో మీరు మిగతావన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది నేను బ్లాక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దీన్ని చెప్తా. ఎందుకు అంటే మనం బ్లాక్ క్రియేట్ చేసిన తర్వాత ఆ బ్లాక్ని మనం ఇన్సెర్ట్ చేసేటప్పుడు వాడాల్సిన పాయింట్ ఇన్సర్షన్ పాయింట్. సో ఇప్పుడు మనం ఎపీరెంట్ ఇంటర్సెక్ట్ అలాగే ప్యారలల్స్. ఎపీరెంట్ ఇంటర్సెక్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. ఈ రెండు లైన్స్ ఎక్కడైతే కనెక్ట్ అయ్యాయో ఆ పర్టికులర్ ప్లేస్లో మనం వేరే ఆబ్జెక్ట్ డ్రా చేయాలి అంటే మనం వాడాల్సిన పాయింట్ ఎపీరెంట్ ఇంటర్సెక్ట్. సో ఈ లైన్లు ఖచ్చితంగా అటాచ్ అయిపోయి అక్కడ పాయింట్ ఇస్తే మనం అక్కడ పాయింట్తో డ్రా చేయొచ్చు. అలా కాకుండా ఈ లైన్ అనేది ఇక్కడే ఉంది, ఈ లైన్ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడ మనకు పాయింట్ కావాలి అన్నా కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో అప్పుడు మనం వాడాల్సింది ఎపీరెంట్ ఇంటర్సెక్ట్. సో ఇది కూడా చాలామంది యూజ్ చేయరు కాబట్టి ఇంటర్వ్యూస్లో ఇలాంటివి అడుగుతాడు. ఎపీరెంట్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటి అని అడిగితే మనం ఖచ్చితంగా ఇలా డయాగ్రామ్ గీసి చూపించాలి. ఓకే, సో అలాగే మనం ప్యారలల్ ఒక లైన్కి వేరే లైన్ ఖచ్చితంగా సో ఇక్కడ లెంత్ మెజర్ చేసినా ఇక్కడ లెంత్ మెజర్ చేసినా ఇక్కడ లెంత్ మెజర్ చేసినా ఒకే డిస్టెన్స్ ఉండాలి, ఒకే డైమెన్షన్ ఉండాలి. సో అప్పుడు మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, సో ఈ ప్యారలల్ లైన్స్ని మనం ప్యారలల్ లైన్ అనే పాయింట్తో మనం డ్రా చేయొచ్చు. సో ప్యారలల్ లైన్ అందరూ ఈక్వల్గా ఉంటుంది అనుకుంటారు, మేబీ ఈక్వల్గా ఉండొచ్చు, ఈక్వల్గా ఉండకపోవచ్చు. ప్యారలల్ మే బీ ఈక్వల్, మే నాట్ బీ ఈక్వల్. ఓకే, తర్వాత మనం నియరెస్ట్ ఒక లైన్తో కానీ ఒక రెక్టాంగిల్తో కానీ ఒక సర్కిల్తో కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ క్వాడ్రంట్, ఇక్కడ క్వాడ్రంట్, ఇక్కడ కూడా క్వాడ్రంట్, ఇక్కడ కూడా క్వాడ్రంట్. అలాగే లైన్ తీసుకుంటే ఇక్కడ ఎండ్ పాయింట్, ఇక్కడ కూడా ఎండ్ పాయింట్, ఈ మధ్యలో మిడ్ పాయింట్. సో మరి మిగిలిన ఏరియాలో మనం ఏమైనా ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం వాడాల్సిన పాయింట్ నియరెస్ట్. అంటే ఏదో ఒక పాయింట్కి దగ్గరగా అన్నమాట, నియరెస్ట్ పాయింట్ అంటాం. సో నియరెస్ట్ పాయింట్ని కూడా మనం కొన్ని కండిషన్స్లో యూజ్ చేస్తాం. సో ఇవి ఓస్నాప్లో అన్ని పాయింట్స్ ఇవి మనకి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సెప్ట్ ఇన్సర్షన్ పాయింట్ అన్ని పాయింట్స్ని కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, సో వీటిని మనం డీటెయిల్గా అర్థమయ్యేలాగా ప్రాక్టికల్గా చూద్దాం. తర్వాత ఈ ఓస్నాప్ పాయింట్స్ అనేవి ప్రతి డయాగ్రామ్లోని వస్తాయి కాబట్టి మనకి ప్రాక్టికల్గా ఇది బాగానే అర్థమవుతుంది, క్లీన్గా అయితే తెలుస్తుంది. ఓకే, లెట్ us గో టు ద ప్రాక్టికల్ పార్ట్. ముందుగా ఓస్నాప్కి షార్ట్కట్కి F3ని ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఓస్నాప్ ఆన్ అవుతుంది.
కానీ ఇక్కడ మనకి ఆఫ్ అయ్యింది. ఎందుకు అంటే ఓస్నాప్ ఆల్రెడీ ఆన్లో ఉంది. సో ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి షార్ట్కట్కి F3, ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. సో మరలా నేను F3 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఓస్నాప్ ఆన్ అయింది, ఇక్కడ మనకి మెసేజ్ కూడా కనిపించింది. ఇది ఒక పద్ధతి. లేదా ఇక్కడ మనకి ఓస్నాప్ బటన్ కనిపిస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఒక స్క్వేర్ ఉంటుంది, ఆ స్క్వేర్కి పైన ఇంకొక చిన్న స్క్వేర్ ఉంటుంది. అంటే పాయింట్ని ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ మీనింగ్. ఓకే, కొన్ని వెర్షన్స్లో ఓల్డ్ వెర్షన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఓస్నాప్ అని రాసి ఉంటుంది. సో మీరు ఎలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఓస్నాప్ని ఆన్ ఆఫ్ చేసే మెథడ్. అయితే మనం ఓస్నాప్ మీద డయాగ్రామ్స్తో వర్క్ చేసేటప్పుడు కానీ లేదా ఓస్నాప్ని కంట్రోల్ చేసేటప్పుడు కానీ ఓస్నాప్ని ఆన్లో ఆఫ్లో పెట్టడమే కాకుండా ఇంటర్నల్గా ఉన్న పాయింట్స్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఈ ఓస్నాప్ బటన్ మీద రైట్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ అనే బటన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓస్నాప్ సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. లేదు అనుకుంటే మనం కీబోర్డ్ షార్ట్కట్ కూడా ఉంది, ఓఎస్ అని టైప్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఈ రకంగా ఓస్నాప్ను మనం ఆన్లో పెట్టడం, అలాగే ఓస్నాప్ ఇంటర్నల్ సెట్టింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం చూడడం. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా లైన్ తీసుకొని నేను ఒక లైన్ అయితే డ్రా చేశాను, రఫ్గా డ్రా చేశాను, లెంత్ ఏం తీసుకోలేదు. ఎస్కేప్ కొట్టేసి మనం బయటకు వచ్చేసాం. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఓస్నాప్ గురించి. సో ఇక్కడ మనం ప్రాపర్గా కనెక్ట్ చేయాలి అంటే ఓస్నాప్తో చేయాలి అని. ఇప్పుడు నేను ఓస్నాప్ ఆపేసి చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేశాను, ఓస్నాప్ ఆపేసాను, ఎంటర్ కొట్టి మౌస్ దగ్గర మళ్ళీ క్లిక్ చేసి వచ్చేసాను. సో ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసుకుంటే మనకి లైన్ అనేది ప్రాపర్గా కనెక్ట్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఎండ్ పాయింట్ యూజ్ చేసి ఈ లైన్ని మనం ప్రాపర్గా ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఓస్నాప్ని ఆన్లో పెట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి మౌస్ని మనం ఎండ్ పాయింట్ దగ్గరకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ఎండ్ పాయింట్ రికగ్నైజ్ అయ్యింది. రికగ్నైజ్ అయిన తర్వాత మనం మౌస్తో పిక్ చేస్తే సో లైన్ వచ్చింది. అప్పుడు నేను ఎస్కేప్ ప్రెస్ చేసి లైన్లోంచి ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు మౌస్ని కొంచెం స్క్రోల్ చేసి మీరు జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఎలాంటి ఎర్రర్ మనకి లేదు. ఎందుకు అంటే మనం ఓస్నాప్ యొక్క పాయింట్ హెల్ప్తో మనం చేసాం కాబట్టి. అలాగే ఇక్కడ మిడ్ పాయింట్తో కూడా ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మౌస్ని మనం ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గరకు తీసుకొచ్చాం. మిడ్ పాయింట్ హైలైట్ అయిన తర్వాత మనం మౌస్ క్లిక్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ కొట్టి బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ జూమ్ చేసి చూడొచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎక్కడ కూడా మనకి ఎర్రర్ అనేది లేదు. సో అయితే మనం ఓస్నాప్ పాయింట్స్ని మనం ఎందుకు కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఓస్నాప్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను, ఓఎస్ ప్రెస్ చేసి. సో ఇప్పుడు ఇన్ని పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి, అన్ని పాయింట్స్ ఆన్లో ఉంటాయి. అయితే మీకు కావలసిన పాయింట్ని ఆన్లో పెట్టి వర్క్ చేసుకోవడం ఈజీ. ఎందుకు అంటే అన్వాంటెడ్ పాయింట్స్ ఏవి ఐడెంటిఫై కావు. సో చాలామంది సెలెక్ట్ ఆల్ కొట్టేసి అన్ని పాయింట్లని ఆన్లో పెట్టేసి చేస్తుంటారు. అలాగ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అయితే మనకు తెలియని పాయింట్లని మనం ఆఫ్లో పెట్టేసి ఏ పాయింట్ ఎక్కడ అవసరం ఉందో ఆ పాయింట్ని మాత్రమే మీరు ఆన్లో పెడితే సో మీకు ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. అంటే మిషన్ ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని పాయింట్లు ఆన్లో ఉన్నాయి. ఫర్ సపోజ్ నాకు ఒక పర్పెండిక్యులర్ పాయింట్ కావాలి అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎండ్ చూపించేస్తుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా మధ్యలోకి వెళ్తే మిడ్ పాయింట్ చూపించేస్తుంది. ఇక్కడ నియరెస్ట్ చూపించేస్తుంది, మళ్ళీ ప్యారలల్ చూపించింది. ఇలా రకరకాల పాయింట్లు చూపిస్తుంది. నాకు కావలసిన పాయింట్ చూపించడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంది. అంటే మిషన్ మనం ఆన్లో ఉంచినప్పుడు ప్రతి పాయింట్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత అన్నీ ఆన్లో పెట్టినా మనకు నచ్చిన పాయింట్ని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇనీషియల్లో బిగినర్ స్టేజ్లో మాత్రం మనం
ఏ ఎలిమెంట్ అవసరమైతే ఆ ఎలిమెంట్తో మనం వర్క్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇప్పుడు నేను ఓన్లీ పర్పెండిక్యులర్ మాత్రమే ఆన్లో పెట్టుకున్నాను అనుకోండి, 2-3 పాయింట్లు ఆన్లో పెట్టచ్చు. అన్ని ఆన్లో పెడితే ఫోకస్ అన్ని పాయింట్స్కి వెళ్తుంది కాబట్టి మనకి టైం ఎక్కువ పడుతుంది పాయింట్ రికగ్నైజ్ అవ్వడానికి. ఇప్పుడు లైన్ వచ్చాను, నేను డైరెక్ట్గా కొంచెం దూరంలో పెట్టినప్పటికీ కూడా చూడొచ్చు మీరు, నాకు ఓన్లీ పర్పెండిక్యులర్ డైరెక్ట్గా చూపించేసింది. ఈ రకంగా మనం ఓస్నాప్ని యూజ్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అయితే మనం చాలా ఈజీగా ఓస్నాప్ని యూజ్ చేసి డయాగ్రామ్స్ 100% క్వాలిటీతో మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో మనం ఓస్నాప్లో ఎండ్ పాయింట్ని చూసాం. ఇప్పుడు మనం ఓస్నాప్లో మిడ్ పాయింట్ని చూద్దాం. మిడ్ పాయింట్ని సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసాం, ప్రెస్ చేసిన తర్వాత ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి సో మనం మిడ్ పాయింట్ ఆన్లో పెట్టుకోవాలి కదా. ఏ పాయింట్ని మనం యూజ్ చేయాలనుకుంటే ఆ పాయింట్ ఖచ్చితంగా ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి. సో ఎండ్ మిడ్, ఇప్పుడు నాకు పర్పెండిక్యులర్ అవసరం లేదు, నేను తీసేస్తున్నాను ఎండ్ మిడ్. ఓకే, సో మనకి ఒక పాయింట్ రికగ్నైజ్ చేయాలి అంటే ఫండమెంటల్ రూల్ ఇక్కడ ఓస్నాప్ ఆన్లో ఉండాలి. అలాగే మనం ఓస్నాప్లో ఏ పాయింట్ని హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ ఆన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఒక పర్టికులర్ కమాండ్లో ఉండాలి. అంటే ఈ ఎండ్ పాయింట్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకొక లైన్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారా, సర్కిల్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా రెక్టాంగిల్కి ఈ కార్నర్ తీసుకొని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారా, ఆ కమాండ్లో ఉండాలి. సో ఇక్కడ మీరు కమాండ్ ఐడియల్గా ఉన్నప్పుడు మనకి ఏమీ చూపించదు. నేను చూడండి, మౌస్ నేను ఎండ్ పాయింట్ దగ్గరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ఐడెంటిఫికేషను లేదు. సో ఇప్పుడు నేను ఈ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి నేను రెక్టాంగిల్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెక్టాంగిల్కి షార్ట్కట్కి REC కొట్టి నేను ఇప్పుడు మౌస్ మూవ్ చేయగానే నాకు ఎండ్ పాయింట్ చూపించింది. స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేశాను, ఎండింగ్ పాయింట్ కూడా నేను క్లిక్ చేశాను. సో ఇప్పుడు మీరు దీన్ని జూమ్ చేసి చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఎర్రర్ మనకి లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓస్నాప్ పాయింట్, అంటే హౌ టు రికగ్నైజ్ ఈజీలీ. ఓకే, సో ఇప్పుడు మనం ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, సో ఇలా మిడ్ పాయింట్ని ఐడెంటిఫై అవ్వడం కోసం మనం చేసాం. అలాగే మళ్ళీ ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్. సో అలాగే మళ్ళీ ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్. ఓకే, సో ఈ రకంగా మనం మిడ్ పాయింట్ని రెక్టాంగిల్లో ఐడెంటిఫై చేసాం. అలాగే ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి మిడ్ పాయింట్ని లైన్లో ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు నేను ఒక ఆర్క్ని క్యాప్చర్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మిడ్ పాయింట్ని. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ మిడ్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి నేను డ్రా చేశాను. సో ఈ రకంగా ఎండ్ అండ్ మిడ్ పాయింట్ని మనం చూసాము. తర్వాత మనం సెంటర్ పాయింట్ని కూడా చూద్దాం. ఒక సర్కిల్ డ్రా చేశాను, నాకు సేమ్ సెంటర్తో నాకు ఇంకొక సర్కిల్ కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గా క్యాప్చర్ చేస్తే ఒకే సెంటర్ పాయింట్ రాకపోవచ్చు, చూడొచ్చు మనం. సో అందుకని మనం ఏం చేయాలి, ఓస్నాప్లోకి వెళ్ళి సెంటర్ని టర్న్ ఆన్ చేసుకొని అప్పుడు సర్కిల్ కమాండ్కి వెళ్ళి మనం సర్కిల్ని క్యాప్చర్ చేస్తే మనకి చక్కగా సేమ్ సెంటర్ పాయింట్తో మనకి సర్కిల్ రావడం మనం గమనించవచ్చు. ఓకే, సో అలాగే సర్కిల్కి సంబంధించిందే ఇంకొక పాయింట్, దాని పేరు క్వాడ్రంట్ పాయింట్. సో క్వాడ్రంట్ పాయింట్కి వెళ్ళి సర్కిల్ అంటే ఇక్కడ 0 degreesలో నాకు ఒక సర్కిల్ కావాలి, చిన్న సర్కిల్. అలాగే ఇక్కడ 90 degreesలో మళ్ళీ క్వాడ్రంట్ దగ్గర నాకు చిన్న సర్కిల్, మళ్ళీ 180 degrees దగ్గర క్వాడ్రంట్లో మళ్ళీ చిన్న సర్కిల్, మళ్ళీ 270 degrees దగ్గర క్వాడ్రంట్లో మళ్ళీ చిన్న సర్కిల్. సో ఈ రకంగా మనం అన్ని సర్కిల్స్ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో అలాగే మనం క్వాడ్రంట్ కూడా తెలుసుకుందాం. అలాగే జియోమెట్రిక్ సెంటర్ని కూడా మనం చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం పాలీలైన్కి అలాగే రెక్టాంగిల్కి మధ్యలో మనకి సెంటర్లో జియోమెట్రిక్ సెంటర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పాలీలైన్కి మధ్యలో నేను సర్కిల్ వేయాలనుకున్నాను, అప్పుడు నేను జియోమెట్రిక్ సెంటర్ని ఆన్లో పెట్టుకోవాలి. జియోమెట్రిక్ సెంటర్ ఆన్. ఓకే, సర్కిల్లోకి వచ్చాం, ఇక్కడ చూడొచ్చు జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ హైలైట్ అయింది. అలాగే మనకి రెక్టాంగిల్కి మధ్యలో కూడా మనం క్యాప్చర్ చేయాలనుకుంటే సర్కిల్ ఎంటర్ కొట్టిన తర్వాత జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది కాబట్టి ఐడెంటిఫై చేసేసింది. సో ఇప్పుడు మనం సర్కిల్ని క్యాప్చర్ చేసాము. ఈ రకంగా జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ని కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు నోడ్ చూద్దాం. నోడ్ అంటే
మనం పాయింట్కి ఉంటుంది అని చెప్పుకున్నాం. పాయింట్ పిఓ. సో అంటే ముందుగా మనం ఏదైనా కొన్ని ఆబ్జెక్ట్స్ క్యాప్చర్ చేసినప్పుడు పాయింట్స్ వేసేసి పాయింట్స్ని బేస్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేస్తుంటాం అనమాట. అలాంటప్పుడు ఈ నోడ్ అనే పాయింట్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను. సో పాయింట్లు నేను రకరకాల పాయింట్లను అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. పాయింట్ పిఓ. సో ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇలా నేను రకరకాల పాయింట్లు, అంటే నాకు ఏదో ఒక యూనిక్ షేప్ కావాలి. ఆ షేప్ కోసం నేను ముందుగా పాయింట్స్ని ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు పాయింట్స్తో నేను ఒక లైన్ని క్యాప్చర్ చేస్తున్నాను. లైన్ కాదు, స్ప్లైన్. ఈ కమాండ్ ఇంకా మనం చెప్పుకోలేదు, బట్ దీన్ని ఒకసారి చేసి చూపిస్తాను. స్ప్లైన్కి షార్ట్కట్కి ఎస్పిఎల్ కొట్టిన తర్వాత ఇక్కడ అన్ని పాయింట్లని కలుపుతూ మనం ప్రిపేర్ చేసి ఒక షేప్ని తీసుకురావచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, నాకు ఎలాంటి పాయింట్ కనిపించట్లేదు. ఎందుకు అంటే నేను నోడ్ పాయింట్ని ఆన్లో పెట్టలేదు. చూసారా, పాయింట్ మనం క్యాప్చర్ చేసిన దానికి సంబంధం లేదు. సో అందుకనే నేను ఏం చేస్తాను అంటే ఈ లైన్ని డిలీట్ చేసి అప్పుడు ఓస్నాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నోడ్ అనే పాయింట్ని క్లిక్ చేసి ఓకే చేస్తా. ఇప్పుడు ఎస్పిఎల్ కమాండ్ కొట్టి సో నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4, నోడ్ 5, నోడ్ 6, నోడ్ 7, నోడ్ 8, నోడ్ 9, నోడ్ 10 ఎంటర్. సో ఈ రకంగా మనం నోడ్స్ని కూడా వాడచ్చు. ఓకే, తర్వాత మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇంటర్సెక్ట్, రెండు ఎలిమెంట్లు ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్లో. సో ఇప్పుడు నాకు ఇక్కడ సర్కిల్ కావాలనుకుంటే సి ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఇక్కడికి రావచ్చు. ఓకే, సో ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ రకంగా మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అనే దాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఒక లైన్ అయితే క్యాప్చర్ చేశాను నేను ఇక్కడ. నాకు ఇదే బేస్తో ఇంకొక లైన్ ఎక్కడి నుంచి కావాలి అంటే మధ్యలో మొత్తం ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కావాలి, చూడండి ఈ లైన్ హైట్ వేరు, ఈ లైన్ హైట్ వేరు. సో నా రిక్వైర్మెంట్ ఈ లైన్కి ఈక్వల్గా రావాలి. అలాంటి కండిషన్స్లో మనం చక్కగా ఎక్స్టెన్షన్ పాయింట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఓస్నాప్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్ని మనం ఆన్లో పెట్టి మనం లైన్ ఎంటర్ ప్రెస్ చేసి సో జస్ట్ మీరు ఆబ్జెక్ట్ పాయింట్ దగ్గర ఎండ్ పాయింట్ దగ్గర ట్యాప్ చేస్తే అంటే మౌస్ ఏం క్లిక్ చేయక్కర్లేదు, జస్ట్ మౌస్ అక్కడ పెట్టి మీరు మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ట్రాక్లో ఎంత దూరం వెళ్ళినా ఎక్స్టెన్షన్ అలా చూపిస్తుంటుంది. సో అప్పుడు మనం లైన్ క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ని క్యాప్చర్ చేసి ఎస్కేప్ కొట్టి బయటకు వచ్చేయచ్చు. సో ఇప్పుడు మీరు లైన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాప్చర్ చేసి చూసుకోండి, రెండు ఈక్వల్ హైట్లోనే మనకి కనపడతాయి. ఓకే, ఈ రకంగా మనం ఎక్స్టెన్షన్ పాయింట్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత మనకి సో ఇన్సర్షన్ పాయింట్ని మనం పక్కన పెట్టేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు పర్పెండిక్యులర్ మనకు ప్యూర్ హారిజంటల్, ప్యూర్ వెర్టికల్లో మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకు పర్పెండిక్యులర్, ఈ రెండు లైన్లో అయితే పర్పెండిక్యులర్గానే ఉంటాయి. సో అయితే ఇప్పుడు మనం ట్యాపర్ లైన్ చేసినప్పుడు మనం పర్పెండిక్యులర్గా చేయడం, పర్పెండిక్యులర్ని ఆన్లో పెట్టుకోవడమే మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా పెట్టిన మిడ్ పాయింట్, సో ఇది 90 degrees అయితే ఉండదు. సో కాబట్టి మనం ఖచ్చితంగా పర్పెండిక్యులర్ పాయింట్ని ఆన్లో పెట్టాల్సిందే. ఓకే చేసాం. ఓకే చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి 90 degrees, ఖచ్చితంగా 90 degrees ఉంటుంది, ఎందుకంటే పర్పెండిక్యులర్ని మనం ఆన్లో పెట్టుకున్నాం కాబట్టి. అలాగే ట్యాంజెంట్ పాయింట్. సో ట్యాంజెంట్ పాయింట్ ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక లైన్ ఇలా ఉంది, ఒక సర్కిల్ ఇలా ఉంది, ఇంకొక సర్కిల్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ రెండు లైన్లని మనం ట్యాప్ చేస్తూ ఒక లైన్ క్యాప్చర్ చేయాలి అనుకుంటే మనం నార్మల్గా క్యాప్చర్ చేస్తే ఇలా ఖచ్చితంగా ప్రాపర్గా రాదు. సో అలాంటి కండిషన్లో మనం ఆన్ చేయాల్సింది ట్యాంజెంట్ లైన్ ఆన్లో పెట్టిన తర్వాత ఇక్కడ లైన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని పాయింట్లు ఆన్లో ఉండడం వల్ల చూడండి మనకు చూపించాల్సిన ట్యాంజెంట్ చూపించకుండా వేరే వేరే పాయింట్స్ ఏవో చూపిస్తుంది. ఓకే, సో ట్యాంజెంట్ ఆన్లోనే ఉంది. సో అలాంటి కండిషన్లో ఏం చేస్తారంటే మీరు ట్యాంజెంట్ ఒకటే ఆన్లో పెట్టుకోండి, అంటే మీకు కావాల్సింది అదొక్కటే. సో ఓకే చేసేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి మౌస్ మొదటి సర్కిల్ మీద క్లిక్ చేసాం, మౌస్ రెండో సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ట్యాంజెంట్ అనేది చూపించింది. సో మనం ఎక్కడ క్లిక్ చేసినా కరెక్ట్గా ట్యాంజెన్సీలోకి వెళ్తుంది. సో ఈ రకంగా మనం
పాయింట్స్ని క్రియేట్ చేయడమే కాకుండా మనం ఈజీగా ట్యాంజెంట్ పాయింట్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ట్యాంజెంట్ పాయింట్ మనకి ఈ సర్కిల్కి ఇక్కడ కనిపించింది, ఇంకొక సర్కిల్ మనం డ్రా చేసామంటే ట్యాంజెంట్ పాయింట్. సో అప్పుడు ఈ ట్యాంజెంట్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. సో ఎందుకంటే ఆపోజిట్ ఆబ్జెక్ట్ని బట్టి ట్యాంజెన్సీ యొక్క లొకేషన్ మనకి మారిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ లైను, ఈ లైన్. సో ఇది మనకి మాన్యువల్గా వేయడం కాస్త ఇబ్బంది. సో ఇక్కడ ట్యాంజెన్సీ, సో ఇక్కడ ట్యాంజెన్సీ, అలాగే ఇక్కడ ట్యాంజెన్సీ, ఇక్కడ ట్యాంజెన్సీ. సో ఇలా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేసేటప్పుడు మనకి ఈ ట్యాంజెంట్ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా మనం ట్యాంజెన్సీని యూజ్ చేయాలి. ఓకే. సో అలాగే ట్యాంజెంట్ తర్వాత నియరెస్ట్ గురించి కూడా ఇందాక మనం తెలుసుకుందాం. అండ్ మిడ్, మిగతా ఏరియాస్. ఇప్పుడు లైన్ డ్రా చేయాలనుకున్నాను, ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది, ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది, అలాగే ఇక్కడ క్వాడ్రంట్, ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది. ఇవి కాకుండా వేరే ప్లేస్ నుంచి మనం లైన్స్ ఏమైనా క్యాప్చర్ చేయాలంటే ఈ నియరెస్ట్ పాయింట్ని అయితే మనం ఆన్లో పెట్టాలి. ఇక్కడ మిడ్, ఇక్కడ ఎండ్, ఈ మధ్యలో అంతా నియరెస్ట్ పాయింట్. ఈ రకంగా నియరెస్ట్ పాయింట్ని చేయొచ్చు. అలాగే మనకి ఎపీరెంట్ ఇంటర్సెక్ట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఒక లైన్ అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాప్చర్ చేసాం, ఇంకొక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాప్చర్ చేసాం. ఈ రెండు లైన్లు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అక్కడ నాకు సర్కిల్ కావాలి లేదా లైన్ కావాలి, అప్పుడు మనం ఎపీరెంట్ ఇంటర్సెక్ట్ని యూజ్ చేయాలి. ఓకే. సో ఓ స్నాప్లో మనం ఎపీరెంట్ ఇంటర్సెక్ట్ని ఆన్లో పెట్టి ఓకే చేసి ఇప్పుడు సర్కిల్ కమాండ్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ అయితే మనకి రెండు పాయింట్లు రికగ్నైజ్ అవ్వట్లేదు కాబట్టి, అంటే ఇలా కూడా చేయొచ్చు, కొంచెం కష్టం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక షార్ట్కట్కి ఏపీపీ అనే ఒక షార్ట్కట్కి ఇవ్వండి. సెంటర్ పాయింట్ ఎక్కడ కావాలి అంటే ఎంటర్ ప్రెస్ చేసి అప్పుడు ఈ లైన్ని, ఈ సర్కిల్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్ పాయింట్లో, అంటే ఎపీరెంట్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర అటాచ్ అయిపోతుంది సర్కిల్. ఓకే. ఇంకొకసారి మనం చూద్దాం. సర్కిల్ షార్ట్కట్కి సెంటర్ పాయింట్ ఈ రెండు లైన్ల ఎపీరెంట్ ఇంటర్సెక్షన్లో కాబట్టి ఏపీపీ అనే షార్ట్కట్కి ఇచ్చి, సో మొదటి ఎలిమెంట్ రెండో ఎలిమెంట్ క్లిక్ చేయగానే సెంటర్ పాయింట్లో ఆటోమేటిక్గా సర్కిల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే. ఇది ఎపీరెంట్ ఇంటర్సెక్ట్.
సో ముందుగా లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. లైన్ ఎల్ ఎంటర్ కొట్టిన తర్వాత సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి లైన్ క్లిక్ చేసి సో ప్యారలల్ ఓకే ఇలా ఐడెంటిఫై అవుతుంది. జస్ట్ మనం లైన్ ఏం క్లిక్ చేయట్లేదు. ఎల్ ఎంటర్ కొట్టిన తర్వాత ఈ లైన్ జస్ట్ చూపించండి, అంటే ఆ స్నాప్ పాయింట్ని చూపిస్తే ఆటోమేటిక్గా ఆ ప్యారలల్కి వెళ్ళగానే లైన్ వచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి. సో ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు బాగానే చూపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి మీకు ఐడెంటిఫై అవ్వడానికి ప్యారలల్ లైన్ రావడానికి ఇప్పుడు బాగానే వచ్చేస్తుంది. ఐడెంటిఫై అవ్వడానికి ఇంత ఈజీగా అవ్వకపోవచ్చు, కొంచెం టిపికల్గా ఉండొచ్చు. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఓకే ఇప్పుడు అన్నిసార్లు బాగానే వస్తుంది, ఎన్నిసార్లు చేసినా బాగానే వస్తుంది. సో ఇంకొక ఈజీ మెథడ్, లైన్ క్యాప్చర్ చేసిన తర్వాత లైన్లోకి వచ్చేసిన తర్వాత PAR అనే షార్ట్కట్ కీ కొట్టి ఏ లైన్కి ప్యారలల్గా మీరు లైన్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్యారలల్ ఈజీగా చూపించేస్తుంది. అక్కడ ప్యారలల్ సింబల్ కూడా మనకు వస్తుంది. ఓకే, ఎస్కేప్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ అయితే నేను క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ చాలా లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ లైన్. సో లైన్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ లైన్ కావాలి. ఇప్పుడు ఈ లైన్కి ప్యారలల్, ఈ లైన్కి ప్యారలల్, ఈ లైన్కి ప్యారలల్, ఈ లైన్కి ఏ లైన్కి ప్యారలల్ కావాలంటే ఆ లైన్కి ప్యారలల్ కొట్టచ్చు. సో ఇక్కడ మనం చేసినప్పుడు ఏదో లైన్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ లైన్కి తీసుకోవాలనే రూల్ ఏం లేదు, ఏదో లైన్కి తీసుకోవచ్చు. అప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే PAR కొట్టి ఇప్పుడు నేను ఈ లైన్కి అనుకుంటున్నాను కాబట్టి ఈ లైన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు ప్యారలలిజం ఆ లైన్ నుంచి వస్తుంది. ఇక్కడ చూసారా సింబల్ కూడా మనకు చూపిస్తుంది. సో ఇలా మనం ప్యారలల్ అంటే ఇక్కడ ఓస్నాప్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పాయింట్లు రెండే ఉంటాయి. ఒకటి ట్యాంజెన్సీ, రెండు ప్యారలల్. వీటిని మనం పర్ఫెక్ట్గా చేయడం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో వీటి బేస్లో మనం కొన్ని డయాగ్రామ్స్ అయితే మనం చేద్దాం. వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది, బట్ సో ఇందులో ప్రతి పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.